శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాస్పదాచార్య పర్యంతం వందే గురుపురం నారాయణ నమస్కృత్య నారాయణ దేవ నరోత్తమ దేవి సరస్వతి వ్యాసం తతోజయ ఉదయ శ్రీ గురుభ్యో మహాగణాధిపతే నమ. ఈరోజు సాధించిన మనసు ఆర్బి రాగంలో త్యాగరాజస్వామి రచించినటువంటి పంచరత్న కీర్తనకి అర్థం నాకు తెలిసినంతవరకు చెప్దామని అనుకుంటున్నాను. ఒక్కోటేను దాంట్లో ఏమిటి, ఫస్ట్లో సాధించినే ఓ మనస అంటే సాధించిన ఓ మనస అని మనసుకు సంబంధించుకుంటుంటే ఎవరు? పరమాత్ముడు ఈయన చెప్తున్నంత దీంట్లో భాగవతం అన్నీ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, కృష్ణావతారంలో కృష్ణుడు ఎక్కువ మెయిన్గా దీంట్లో సంబోధించడం జరిగింది ఈ కీర్తనలో. అంచేత కృష్ణ పరమాత్మ అన్నీ సాధించాడయ్యా బాబు ఓ మనస, ఆయన అన్నీ చేశాడు అని చెప్పుకోవడం మన సాధించినే ఓ మనస. ఇప్పుడు అనుపలం ఏమిటి, బోధించిన సన్మార్గము వచనముల బొంకు చేసి తా పట్టిన పట్లు అని సాధించాడు మనసు. అంటే బోధించిన సన్మార్గ వచనములను అంటే చెప్పారు అంతమంది ఇలా అది మంచిది మంచిది అయినా ఆయన చేసేట బొంకు చేసి తా పట్టిన పట్టు మళ్ళీ అది కాదు దిగా దీనికి ఇలాగా అని చెప్పి సాధించాడు ఆ పట్టు. అంటే దాన్ని ప్రూవ్ చేస్తూ వచ్చినట్టుగా చెప్పినాడు కృష్ణ పరమాత్మ. దాని గురించి అది అనుపల్లవి అది చరణంలో ఏమిటి చెప్ప అంటే ఇక్కడి నుంచి చరణం ఏంటంటే సమయానికి తగు మాట్లాడినాయి అంటే ఏ సమయానికి ఆయన అలా మాట్లాడాడు కృష్ణ పరమాత్మ అని చెప్పడం అన్నమాట. దానికి కొన్ని ఉదాహరణగా కొన్ని చెప్తున్నారన్నమాట ఇక్కడ. దీంట్లో దేవకి వసుదేవులు నేగించినట్టు అంటే దేవకి వసుదేవులు పుట్టగానే పాపం కృష్ణ పరమాత్మ నుంచి వేరైపోయారు వాళ్ళు. కృష్ణ పరమాత్మకి దేవకి ప్రసవించగానే కనపడ్డాడు కౌసల్యామాతలాగే. అయితే బాబు నాయన తండ్రి అన్ని చిత్రభుజాలతో రోద్దు మామూలు రూపంలో కనపడు, నాకు నువ్వు ఇక్కడ ఉంటే వీడు చంపేస్తాడని కాబట్టి అంటే అది తెలుసు కాబట్టి స్వామి నవ్వాడు, అంతే తీసుకుని వెళ్ళిపోయారు. అంటే అప్పటి నుంచి విసిపెత్తించేశారు కృష్ణ పరమాత్మ నా కొడుకు అని చెప్పుకోవడానికి అంటే దగ్గర లేడా, చెప్పుకుంటే భయం. ఈ విధమైనటువంటి దాంట్లో కృష్ణ పరమాత్మ దేవకీ వసువుల్ని బాగా ఏగించాడు, విసిపెట్టించేశాడు ఆయన, విసిగించేశాడు మామూలు అది చెప్పుకోవడం. అది ఒకటో దాంట్లో చరణం. రెండోది రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు అంటే విష్ణుమూర్తి గంగా జనకుడు అయినా కాలి బట్టన వెళ్ళి అని చెప్పమంటారు కదా. అందుకోసమని ఆయన మహామండి పైగా సంగీత సాంప్రదాయకుడు అంతా ఆయనకి ఇష్టమే కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ గురించి చెప్పుకొచ్చాడు ఆయన. అది సాధించిన తర్వాత గోపీ జన మనోరథము సంగలేకనే గేరియు చేసేవాడు అంటే గోపికా స్త్రీలు వాడు అస్తమాటు లోపల మనసులో కోరుకునేవారు కృష్ణ పరమాత్మని, కానీ మోసం చేసేవాడు ఆయన. అదనమాట వాళ్ళ మనసులో కోరికలు తీర్చేవాడు కాదు. ఎందుకంటే మునీశ్వరులే వాళ్ళు అంతా, గోపికలందరూ కూడా మునీశ్వరులే వాళ్ళు. అది తర్వాత నాలుగోది ఏంటంటే వనితల సదా సొక్క చేయుచును రొక్క చేసే పరమాత్ముడదియుగాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు పెట్ట నవ్వుచుండహరి అంటే అది అందరి స్త్రీలందరినీ కూడా సదా సొక్క చేయొచ్చు సంవత్సరం చేస్తుండేవాడు బాబు. ఎప్పుడు వెయిట్ చేసి కృష్ణ రా 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 కృష్ణ ఎక్కడ పోయాడు మురళి అని అనుకుంటూ చిన్నతల నుంచి అలా ఏడిపిస్తూ ఉండేవాడు అని మాట్లాడతాను. అయితే యశోదమ్మకు కూడా నా పిల్లాడే ఎంత ఇది అనుకుంటూ ఆయన ఏం చేసేవాట, ఆయన పాలు ఇస్తుండు అనుకునేదిట. అబ్బా నా పిల్లాడు కదా అని చెప్పి చూస్తే తలపేత చెందిపోతుంటే ఆయన ఆ పాలు తాగుతుండి నవ్విబట్టే. ఆ నవ్వడం అదనమాట. అమ్మ నా తల్లి అసలైందేమో దేవకి ఎక్కడ ఉంది, యశోద నువ్వు అనుకుంటున్నావు, నీ ముచ్చట తీరుతుంది అని చెప్పి ఆయన నవ్వడం దాన్ని. అది అలా తీర్చాడు. ఐదోటి పరమ భక్త వత్సలుడు సుగుణ పరావరుండాజన్న మన గుడి కలి బాధల తీర్చువాడనుతునే హృదంబుజమున చూచుండగా అంటే అన్ని చోట్ల నాయనా నువ్వే తప్ప ఈ సంసార సముద్రం దాటించేవాడు నువ్వే, పరమభక్తులతో నువ్వు తండ్రి అని చెప్పి చెప్పుకుంటాడు ఇక్కడ ఆయన. మళ్ళీ ఆరదట్లో హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాష శేషసైన పరనారీ రాజరాజను తుని రామయ సరసీ గృహదళాశయను వేడుకొన్న తన్నుత చాలా చెప్పుకుంటాడు ఆయన. రామచంద్రుడు కూడా అన్నీ ఇక్కడ చెప్పేస్తున్నాడు బాబు. రఘుకులేశుడు, సుభాషణుడు, శేషనుడు, ప్రహ్లాదేశ సోదరి విరాజ త్వరరాజ రాజనుతుడు నిరామయ అని చెప్పేది ఘన సరసీలు దళాక్ష అనసు వేడుకొన్న ఇలా చేసుకుంటాడు. బ్రోవకను అంటే సాధించాను అలా ఆ సమయానికి ఏది పడతాడు నాయన రా అంటే ఇప్పుడు కాదు అప్పుడు అన్నట్టుగా చెప్పుకుంటాడు. అంటే ఇక సమయం కూడా ఇప్పుడే కాదు సుమా అని చెప్పినట్టుగా చెప్తుంటాడు. సమయాలు ఇష్టం మాట ఇప్పుడు కాదు తర్వాత అన్నమాట.
ఇప్పుడు ఏడోది చరణంలో శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోరథ సజ్జన మానస నిచేతన కనకాంబర అని చెప్పి అందరూ హరే హరే అని చెప్పి ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పుకుంటూ ఈ త్యాగరాజ స్వామి అని చెప్పుకుంటూ త్యాగరాజుగేడు మానవుడు రామచంద్రుడు ఇలా అని చెప్పి అంటే ఆయన కూడా అన్నిటికీ కూడా మాయ మాటలు చెప్పమంటే అనమాట సమయాన్ని ఏది అయితే నేను దేవుడే అన్ని కాదు అలాగ అనిపిస్తూ సమయాన్ని తగు మాట్లాడాను. ఇప్పుడు ఆఖరి ఏమంటాడు, సద్భక్తుల నడతలిట్లనే అంటే మంచి భక్తుల యొక్క నడతలు అందరికీ ఇలాగే అనిపిస్తూ ఉంటుంది సుమా అని చెప్పి అమరికగా నా పూజ కొనేని నా పూజ తీసుకోని అడుగవ కోపగించుకోని ఆయన అని చెప్పేసి విముఖులతో అంటే మళ్ళీ కూడా ఏమని చెప్పుకుంటున్నాడు ఆయన, నా మనకంటే ఇష్టమైనందుకు వాళ్ళతో పాటు ఎందుకు మనం ఉండడం, విముఖులతో చేరబోకు వాళ్ళ దగ్గర వెళ్ళకండి, విముఖులు మనం అంటే ఇష్టమైనప్పుడు వాళ్ళతో దగ్గర వెళ్ళకండి అలా అని చెప్పి అంటే మనకేమైనా కొంచెం ఓపిక ఉన్నట్టయితే అది ఓపిక బట్టి మీరు ఆడుకోమన్నాడు. అంటే దాని ఓపిక బట్టి దాన్ని సహించమంటున్నాడు. అదే ఏదైనా కష్టాలు వస్తే దాన్ని సహించండి. దమ్మసమాధి సుఖదాయకుడు శ్రీ త్యాగరాజనతుడు ఎంత రాకనే సాధించినే అక్కడ అన్నమాట. ఇంకా రాకపోయినా రాముడు ఇంకా అనుగ్రహించకపోయినా సాధించిన మన నాయన తండ్రి నీకు అనుకున్నదే పట్టు సాధిస్తున్నావు తప్ప మాకు ఇంకా మోక్షాన్ని ఇవ్వ ప్రసాదాన్ని దాంట్లో ఇది కూడా ఆవేదనగా చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సాధించడం మనస అంటే అది ఆయన పట్టు ఏది ఉందో అదే అన్నీ అది కాదని చెప్పి అని చెప్పుకుంటాడు అనమాట. ఇలాగ చెప్పి దానికి ఎంత అర్థమో దాంట్లో పాడుతుంటే లీనమైపోతూ ఉంటుంది. వింటుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మహానుభావులు ఎంత ఉంటుంది. అప్పుడు శ్రీ వెంకటేశ అని మామూలుగా అంటే శ్రీ వెంకటేశ బాలమురళీ కృష్ణ గారు పాడేలాగా శ్రీ వెంకటేశ అది విన్నాను రవీంద్ర భారతిలో. అప్పుడు నాకు ఇదే అనిపించి ఇదే వాయిస్తూ ఉంటాను అన్నమాట, ఇదే పాడుతున్నాను. ఇంతవరకు చెప్పాను, నాకు తోచినంతవరకు చెప్పానమ్మా. ఇదంతా మీ అందరికీ కూడా అంతా ఏదో మంచిది తీసుకోండి, చెడ్డ వదిలిపెట్టేసేయండి. ఈ ఉపాధ్యాయుల సత్సంగ ఛానల్కి మీతో మీకు నచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మీరు మామూలుగా ఎంకరేజ్ చేసిన నలుగురికి తెలిసిన వాళ్ళకి, సంగీత అభిమానులకి, అలాగే ఏ ధర్మ మార్గంలో వెళ్ళే వాళ్ళకి, సనాతన ధర్మం చూసుకుని వినే వాళ్ళకి చక్కగా అంతా చేస్తూ ఉండండి. లేకపోతే వాళ్ళకి షేర్ చేసినా పర్వాలేదు, వాళ్ళనేమో సబ్స్క్రైబ్ చేసుకున్నా పర్వాలేదు, మీకు తెలుస్తుంది. ఇంకా దాంట్లో అంతకుమించి నేను వేరేగా ఏం కోరుకున్నాను. అంతా లోకా సుఖం సర్వే జనా సుఖం శాంతి 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 స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం శంకర మధ్యమామ సుధాచార్య పర్యంతం వందే గురు పరంపరం అపార కరుణాసింధు జ్ఞానదోషయాత్రోపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదం నారాయణ నమస్కృత్యనారాయణ దేవనరోత్తం దేవీ సరస్వతి యాస్మృతో జయ ఉదయ శ్రీ గురుభ్యో నమః. గణాధిపతే నమః. ఈరోజు త్యాగరాజ స్వామి వారి పంచరత్న గీతంలో ఉన్న ఆరభిరాగంలో ఉన్న సాధించిన మనసు దానికి ఇందాక వైలెన్ చెప్తున్నాను. వేరేగా ఇప్పుడు సంగీతం నాకు వచ్చినంత ప్రాక్టీస్ అయితే లేదో చెప్పి మొదట చెప్తున్నాను కనుక ఇప్పుడు వోకల్ పాడి వినిపిస్తాను దాన్ని ఆచార్య నాతో చెప్పినా కానీ. దానికి ఇది ఆరవ రాగం ధీరశంకర రాగంలో జన్యం మూర్చేటంటే సరి మ పద స ఆరోహణం సానిదపు మగరి స అదనమాట. సాధించనే ఓ మనస సాధించనే ఓ మనస సాధించనే ఓ మనస సాధించనే అనుపల్లవి. బోధించిన సన్మార్గవచనముల బోధించిన సన్మార్గవచనముల మూకు చేసిత పట్టిన పటు సాధించెనేవో మన అనుపల్లం అయిపోయింది. ఇప్పుడు చరణం ఇక్కడి నుంచి ప్రారంభం. సమయానికి తగు మాటలాడేనే సమయానికి తగు మాటలాడేనే మొదటి స్వరం. దేవకి వసుదేవులనేగించినట్టు సమయానికి రెండో స్వరం.
రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సంప్రదాయకుడు సమయానికి. మూడో చరణం. గోపీ జన మనోరథము సంగలేకనే గేలియు చేసేవాడు సమయానికి. నాలుగో చరణం. వనితల సదా సొక్క చేయుతును రొక్క చేసే పరమాత్ముడదియుగాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు పెట్ట నవ్వుతుండరి సమయానికి తగు మాటలాడేనే. ఐదో చరణం. పరమభక్త వత్సలుడు సుగుణ పారావారుండాయన్న మన గుడి కలి బాధల తీర్చువాడనుతునే ఉదంబుమున తూతుండగా సమయానికి తగు మాటలాడేనే. ఆరో చరణం. హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాష శేషసేన వరరాజ విరాజ తొలగ రాజ రాజనుతని రామయ మూన సరసి రుహదళక్షయనతునే నేడుకున్నత ప్రోవకను సమయామచంద్ర రఘుకులేశ మృదు సుభాష శేషదయన పరనారీ సుదోరచ విరాజ తొరగ రాజ రాజ నిరామయనగ సరసి బృహదళాక్ష యనుకునే వేడుకున్నత నా ప్రోవకను సమయానికి. తర్వాత ఏడో చరణం. శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన సరసు కనకాంబర కవచ కుంధర కలసన్ముకుట మండల హరేయనుని పొగడగా త్యాగరాజకేయుడు వానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడేనే. 8. సద్భక్తుల నడతలిట్లనే అమరికగా నా పూజ కొనే అలుగవద్దనే అలుకవద్దనే విముఖులతో చేరబోకు మనినే వెతకల్గితే తాడుకుమ్మనే దామచమాది సుఖదాయకుడగు శ్రీ త్యాగరాజను తోడు చౌతరాకని సమయ త్యాగరాజను తోడు చౌతరాకనే సాధించే భూమన సాధించే ఓ మనస సాధించే నేవో మనస శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం శ్రీ గురుభ్యో నమ. గణాధిపతి నమ. ఈరోజు త్యాగరాజు స్వామి రచించినటువంటి వజ్రరత్న గీతంలో సాధించిన మన ఆరవి రాగంలో అది వాయిద్దాం అనుకుంటున్నాను. తర్వాత అంటే 2 పాటలు అనమాట. ఒకటి పాట పాడడం, ఇంకోటి వయలిన్ మీద వాయించడం. అది ఇప్పుడు వయలిన్ మీద వాయిస్తాను. అది ఆరవి రాగం అంటే శంకరాభరణం ధీరశంకరాభరణం జన్యం అనమాట. అది సరిగా పద సన్నిధప్ప మగరిస్తా. అది ముందు ఒకసారి చూపించేసి నేను వాయిస్తాను అనమాట. చాలా కాలం దాకా ప్రాక్టీస్ మామూలే కదా అని చెప్పేది మీకును. అంటే ప్రాక్టీస్ లేకపోయినా ట్రై చేస్తాం. భగవంతుడి దయ వల్ల అయిపోతుంది అన్నమాట. మీ అందరి కృప.